దేవుడు ఉచితముగా ఇచ్చుట. దేవుణ్ణి ప్రేమించిన వారికి దేవుడు ఉచితముగా ఇచ్చుట అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఈ దినాల్లో ఉచితము అంటే ఎంత దూరమైనా మనం వెళ్తాం. ఉచితంగా వస్తే ఏది కూడా మనము విడిచిపెట్టాం. కానీ ప్రభువైన యేసు ఒక వాగ్దానాన్ని చేస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ వాగ్దానం అంటే, ఎవరైతే నన్ను ప్రేమిస్తారో, ఎవరైతే పూర్ణాత్మ దేహముల చేత నన్ను స్తుతిస్తారో, ఎవరైతే అన్ని నామములను పైకెత్తి నన్ను కీర్తించి ఘనపరుస్తారో, ఎవరైతే నా మాటకు వాక్యానికి లోబడతారో వారికి నేను ఉచితంగా కొన్ని ఇస్తా. అవి ఏమిటి అని మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేస్తా. అక్కడ ఏం డబ్బు పెట్టి కొనాల్సిన అవసరం లే. ఈ దినాల్లో స్టోరుకో అంగడికో ఎక్కడికైనా వెళ్తే ఉచితంగా ఏమి ఇచ్చేది ఉండదు. ప్రతిదానికి డబ్బు పెట్టాలి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు సెలవిస్తున్న మాట ఏమిటంటే, నా నామములో. ఎవరి నామములో చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఏ నామములో? యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములోను అడగాలి. నిన్ను నన్ను కలగజేసినటువంటి దేవుడు మన పాపాల నుండి మనల్ని విడిపించటానికి ఆయన తన క్రయధనముగా తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి వదకు తేబడిన గొర్రె పిల్లవలే పంపించాడు. యేసయ్య రక్తము ద్వారా మనము శుద్ధీకరించబడ్డాం. యేసయ్య గాయముల ద్వారా మనకు స్వస్థత కలుగుచూ ఉన్నది. నీ కోసం నా కోసం ప్రాణము పెట్టిన యేసయ్య నామములో నువ్వు ఏమి అడిగినా దేవుడు చేస్తాడు. యేసు నామాన్ని గట్టిగా పట్టుకోవాలి. యేసయ్య నామముతోనే మన జీవితాలు ముడిపడి ఉన్నాయి. ఎందుకో తెలుసా? ఆయన మొదటివాడు, కడపటివాడు, ఆల్ఫా ఒమేగా ఉన్నవాడు, నిన్న నేడు ఏకరీతిగా మన మధ్యనే ఉన్న దేవుడు. నువ్వు అనుకుంటున్నావేమో ఇక్కడ ఎవరు లేరు లేని, మన మధ్యలో దేవుని దూతలు సంచారము చేయుచూ ఉన్నవి. హల్లెలూయా. దేవుని దూతలు చూస్తూ ఉంటారు. యేసయ్య చూస్తూ ఉంటాడు. దేవుని వాక్యం చెబుతుంది, నేను అనువాడను, ఉన్నవాడను, నిన్న నేడు ఏకరీతిగా మీ మధ్యలో ఉన్నవాడను. పరిశుద్ధాత్మ అనే వరము చేత మీరు నింపబడిన వారు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన సంచారం ఇక్కడ జరుగుతూ ఉంది. నువ్వు ప్రేమించే దేవుడు యేసయ్య నామములో, అయ్యా నా కన్నీళ్లను పన్నీటిగా మార్చు, యేసయ్యా నా దుఃఖ దినములను సమాప్తము చేయి, యేసయ్యా నాకున్న రోగాన్ని తీసివేయి, యేసయ్యా నాకున్న అప్పులు తీసేయి, యేసయ్యా నా కుటుంబాన్ని బాగు చేయి. యేసయ్య నామములో నువ్వు అడిగితే నువ్వేం డబ్బు పెట్టి కొనాల్సిన అవసరం లేదు. ఆశీర్వాదాలకు యేసయ్య ఉచితముగానే, ఏమి ఆశించకుండా, ధనము ఆశించకుండా, ఆయన ఆశించింది ఏమిటో తెలుసా? విరిగి నలిగిన హృదయం, నాకు ఇష్టమైన బలి అర్పణ.
దేవుడు కోరుకునేది ఒకటే, నీ ఆస్తి ఐశ్వర్యం అంతస్తు పలుకుబడి ఏది అడగలేదు. నువ్వు సంపాదించిన సంపాదన గురించి అడగలేదు. ఆయన అడిగింది ఏమిటో తెలుసా? విరిగి నలిగిన నీ హృదయం దేవునికి ఇవ్వాలి. దేవునికి నువ్వు హృదయం ఇస్తే ఇంకేమి ఇవ్వాల్సిన అవసరం లే. దేవుడు నీకు సమస్తమును ఇచ్చే దేవుడై ఉన్నాడు. యేసయ్య నామాన్ని గట్టిగా పట్టుకోండి. ఈ లోకంలో దేనికోసం నువ్వు దిగులు పడుతున్నావో, బాధపడుతున్నావో, వ్యసన పడుతున్నావో, వేదన పడుతున్నావో, కృంగిపడిపోతున్నావో, నువ్వు దిగులు పడొద్దు, భయపడొద్దు, కృంగిపోవద్దు. యేసు అనే నామాన్ని నీ చేత పట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఉచితంగా అన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం లేఖన భాగాన్ని ఒకసారి ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి చదువుదాం. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురు యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచూ ఉండగా, చూసారా ప్రియులారా, పుట్టినది మొదలుకొని అంటే తల్లి గర్భము నుంచే కుంటివాడుగా తల్లి గర్భము నుంచి జన్మించినటువంటి వాడు దేవాలయములోనికి వెళ్ళువారిని భిక్షమడుకుంటున్నాడు. చాలా మా మిగతా చదువుదాం. పేతురు యోహాను భక్తులు దేవాలయమునకు వెళ్ళుచూ ఉన్నారు, ప్రార్థనా మందిరానికి వెళ్ళుచూ ఉన్నారు, చర్చికి వెళ్ళుతూ ఉన్నారు. యోహాను పేతురు వెళ్ళుతున్న సమయంలో ఆ దేవాలయము దగ్గర పుట్టుకతోనే కుంటివాడు, మధ్యలో పక్షవాతం వచ్చో లేదా యాక్సిడెంట్ జరిగో కాళ్ళు చేతులు పోలే, తల్లి గర్భము నుంచే కుంటివాడుగా ఉంటూ దేవాలయము దగ్గర కూర్చొని భిక్షాటన చేస్తూ ఉన్నాడట. వచ్చే పోయే వారందరినీ ఏమిటి భిక్షాటన చేస్తూ అడుగుతున్నాడట. ఏమన్నా ఇస్తారేమో, సహాయం చేయండి అని అడుగుతున్నాడు. ఈ పేతురు యోహానును చూచి వీరెవరో ధనవంతుల్లాగా కనపడుతున్నారు, వీరి దగ్గర ఏమైనా దొరుకుతుందేమో. మామూలుగా దిన్నం వచ్చేవారు, ఏదో కొంత డబ్బు ఇచ్చేవారు. కానీ ఈ పేతురు యోహాను చూస్తానే ఆ కుంటివాడికి మనసులో ఒక కోరిక కలిగింది. సమృద్ధిగా ఏమైనా ఇస్తారేమోని చేయి చాచి పేతురు యోహాను వైపు చూశారు. అప్పుడు పేతురు యోహాను ఏమంటున్నాడో తెలుసా? చదువుదామా? 6వ వచనం చదవండి. వెండి బంగారములు నా వద్ద లేదు గాని నాకు కలిగినదే నీకిచ్చుచూ ఉన్నాను. ఏమిటో తెలుసా? ఆయన దగ్గర ఉండేది డబ్బు లేదు, వెండి లేదు, బంగారం లేదు, ధనము లేదు, ఏమీ లేదు. వీడు ఆశపడుతున్నాడు, నాకు ఇస్తాడు, నాకు ఇస్తాడు, ఏదో ఇస్తాడు, ఏదో ఆశ 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 మనిషికి. కానీ పేతురు ఏమన్నాడు తెలుసా? నాయన నా దగ్గర వెండి లేదు, బంగారం లేదు నాయన, కానీ అమూల్యమైన శ్రేష్టమైనది ఒకటి ఉంది. అదేమిటో తెలుసా? నజరేయుడైన యేసు నామము. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరచు. అన్నిటికంటే శ్రేష్టమైనది, అన్నిటికంటే ఉన్నతమైనది, అక్కర్లు తీర్చేది, అవసరాలు తీర్చేది, ఆశీర్వాదాలు ఇచ్చేది యేసు నామం. ఏమి లేదు నా దగ్గర. నజరేయుడైన యేసు నామములో నీవు ఏమన్నాడు? లేచి. చూసారా ప్రియులారా? ఏమక్కడేమన్నా ఈ పుట్టుకతో కుంటివాడు ఆ పేతురు యోహానుకు ఏమన్నా ధనము ధాన్యము ఏమన్నా ఇచ్చి బాగు చేయమన్నాడా? ఈ దినాల్లో ఎక్కడ చూసినా కొన్ని వస్తువులు అమ్ముతుంటారు. ఇది కొనుక్కోండి, ఇది మీ ఇంట్లో పెట్టుకోండి, మీకు ఆశీర్వాదం అని. డబ్బులు ఇచ్చి మనం కొనుక్కోవాలి. కానీ ఇక్కడ ఏమి లేదు.
యేసు నామములో శక్తి ఉంది, బలం ఉంది. యేసు నామానికి డబ్బులు ఇచ్చి కొనాల్సిన అవసరము. పేతురు యోహాను అతన్ని చూసి, అయ్యా మా దగ్గర ఏమీ లేదు, నువ్వేం ఆశపడద్దు, కానీ శ్రేష్టమైనది ఉంది యేసునామం. ఆ యేసునామములో నువ్వు లేచి నడువు అన్నాడు. ఏమండి, పుట్టుకతోనే కుంటివాడండి. వాళ్ళ తల్లిదండ్రులు చూపించుండొచ్చు ఎంతో మందికి, డాక్టర్లకు ఎంతో వైద్యం చేసి ఉండొచ్చు, ఎంతో డబ్బు ఖర్చు చేసి ఉండవచ్చు, కానీ ఏమీ బాగా కాలేదు. ఇక్కడ కూడా పుట్టుకతో కుంటివాడు, ఎంతో డబ్బు ఖర్చు చేసి ఉండవచ్చు, కానీ చివరికి చతికిల పడిపోయి అక్కడ కూర్చున్నటువంటి ఆ బిడ్డ యేసు నామములో లేచి నడిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పరిస్థితి ఏంటి? యేసయ్య దగ్గరకు వస్తున్నావు కదా, యేసయ్య ఏమి ఆశించడం లే, నీ హృదయాన్ని అడిగాడు. నీ హృదయాన్ని దేవునికి ఇస్తే చాలు. నువ్వు నీ శరీరంలో ఉన్న దాగి ఉన్న రోగము, వ్యాధి, దురాత్మ, చీకటి, అంధకార శక్తులు యేసు నామములో వెళ్ళిపోతాయి. లేచి దిగ్గున తన పరుపెత్తుకుని వాడు ఏమైపోయాడు? గంతులేస్తూ పరిగెత్తాడండి. ఎంత సంతోషమో తెలుసా, ఎంత ఆనందమో తెలుసా. తల్లి గర్భం నుంచి కుంటివాడుగా వచ్చిన వాడు కొన్ని సంవత్సరాలుగా ఆ దేవాలయం ఎదుట అడుక్కుంటున్నటువంటి ఆ వ్యక్తిని యేసు నామము లేచి నడిపించింది గనుక ఆ సంతోషం పట్టజాలనంత. ఈరోజు నీ శరీరంలో ఏ రోగం ఉంది? యేసయ్య దగ్గరికి వస్తే నీ రోగాలు పోతాయి. యేసయ్య సన్నిధానంలోకి వస్తే, యేసయ్య నా రోగాన్ని చూడు అంటే చాలు. ఆయన చూచే దేవుడు, ఆయన స్వస్థతనిచ్చే దేవుడు, ఆయన విడిపించే దేవుడు, ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు, ఐశ్వర్యాన్ని ఇచ్చే దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు. రెండవ చూద్దాం, బైబిల్లో ఉన్నవారు లూకా సువార్త 8వ అధ్యాయం 43వ వచనాన్ని చదువుదాం. 8వ అధ్యాయం. అప్పుడు 12 నుండి రక్తస్రావము గల స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయేను. చప్పట్లు కొట్టు. ఏమని ఇచ్చింది ఆయమ? యేసయ్యకి ఏమని ఇచ్చిందమ్మా? ఒక నమ్మకం, ఒక విశ్వాసం. ప్రియులారా గమనించండి, మీ జీవితంలో ఉండవలసింది ఏమిటంటే మొట్టమొదటి నమ్మకం, విశ్వాసం. యేసు ప్రభుల వారు 33.5 సంవత్సరాలు ఈ భూలోకంలో జీవిస్తే 3.5 సంవత్సరాలు సువార్త పరిచర్య చేశాడు. గలిలయ సముద్ర తీర ప్రాంతమంతా కాలినడకన, ఓడల పైన, గాడిదల మీద ప్రయాణం చేసి ఎంతో మందికి ఉచితంగా స్వస్థతనిచ్చాడు, ఎంతో మందిని బాగు చేశాడు, ఎంతో మంది పాపులను రక్షించాడు, ఎన్నో దురాత్మ, చీకటి, అంధకార శక్తులను విడిపించినటువంటి దేవుడు. యేసయ్య వస్తుంటే ప్రియులారా తండోపతండం జనాలండి. ఇసుక వేస్తే రాలనంత జనం, ఇసుక వేస్తే రాలనంత జనం. ఆ జనములో 12 సంవత్సరముల నుండి రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ. అమ్మా, స్త్రీలకు ఋతుమాసం వచ్చింది 4 రోజులో 5 రోజులో ఉంటుంది. ఆ 4-5 రోజుల్లోనే ముఖమంతా పీక్కపోతుంది. బలం ఉంటుందమ్మా మీకు? ఉండదు, బలం ఉండదు. ముఖమంతా పీక్కపోయి ఉంటే అది డీలా పడుతుంటారు. ఎవరన్నా చేసి పెడితే కాస్త నెమ్మదిగా కూర్చొని తిందాం. ఎంత బాధపడుతూ ఉంటుందేమో. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావము చేత 4 రోజులకే మన లోకంలో ఉండే స్త్రీలు పీక్కపోయి ముఖాలు డీలా పడిపోయి ఉంటారు. ఎవరన్నా చేసి పెడితే తిందామని కూర్చోంటారు.
కానీ 12 సంవత్సరాల నుంచి ఆయన శరీరంలో ఉన్న రక్తం రోజంత కారిపోతూ ఆమె బయటికి వస్తే దుర్గంధపు వాసన. ఆ వాసనకు చుట్టుపక్కల వాళ్ళు ఎవరు కూడా నిలబడలేక పారిపోతున్నారు. అటువంటి భయంకరమైన స్థితిలో ఆయన నమ్మకము, విశ్వాసం ఏమిటి తెలుసా? యేసయ్య వస్తున్నాడు. యేసయ్యను టచ్ చేస్తే చాలు, యేసయ్యను తాకితే చాలు, యేసయ్యను ముట్టితే చాలు నాకు స్వస్థత. ఎంత నమ్మకం అండి! ఆ నమ్మకం మనకుందా? ఆ విశ్వాసం మనకుందా? ఇక్కడ కూడా 12 సంవత్సరాల నుండి ఆయన బాధ, ఆయన దుఃఖము, ఆయన రోదన, శరీరంలో బలంనిచ్చేది ప్రాణము, రక్తమే. ఆ రక్తమే దిన్నము కారిపోతుంటే కృంగిపోయి శవముల ఎంకలు మిగిలిపోయి ఏమండి అస్థి పంజరంలాగా తయారిపోయిన ఆమె యేసయ్యను ముట్టితే చాలు. ఎంత నమ్మకం! ఆమెమి యేసయ్య దగ్గరికి వెళ్ళయ్యా నా నెత్తిని చేయబెట్టి ప్రార్థన చేయి, లేదా నూనెసి ప్రార్థన చేయి, లేదా కచ్చిపిచ్చి ప్రార్థన చేయని ఆమె అడగలేదు. ఆమె వెళ్ళి చెంగు ముట్టగానే ఆమె స్వస్థత పొందింది. హల్లెలూయా, హల్లెలూయా! దగ్గరగా చేద్దాం. హల్లెలూయా! నీ నమ్మకం ఎంతవరకు ఉంది? యేసయ్య మీద నమ్మకం ఉంచు. యేసయ్య నామములో ఆయన్ను నువ్వు ఏమి అడిగినా ఆయన ఇస్తానంటున్నాడు. నా నామములో మీరు నన్ను ఏమి అడిగినా నేను. యేసయ్య దగ్గరికి రా. యేసయ్య దగ్గరికి రాకుండా ఎక్కడెక్కడో తిరుగుతూ చెట్లు, కొమ్మలు, కొయ్యలు, రాళ్ళు, రప్పలు తిరుగుతూ యేసయ్యను మర్చిపోతున్నావు, యేసయ్యను విడిచిపెట్టిపోతున్నావు. ఈ రాత్రి 12 ఏళ్ల నుంచి రక్తస్రావముతో ఉన్న ఆ స్త్రీ ప్రభు చెంగు ఎప్పుడైతే ముట్టిందో స్వస్థత పొందింది. పుట్టుకతో కుంటివాడుగా ఉన్నవాడు ఏమీ ఇవ్వకుండానే యేసు నామములో స్వస్థత పొందాడండి. రెండవదిగా చూస్తే 12 ఏళ్లు రక్తస్రావముతో కృంగి కృషించిపోయి పీనుగలాగా తయారైన స్త్రీ యేసయ్య చెంగు ముట్టగానే స్వస్థత పొందింది. యేసయ్య నామములో, యేసయ్య స్పర్శలో, యేసయ్య ఉమ్మిలో ఎంత స్వస్థత ఉంది ప్రియులారా. మూడో చూద్దాం. బైబిల్ ఉన్నవారు, నేను త్వరగానే ముగిస్తాను. లూకా సువార్త 7వ అధ్యాయం 38వ వచనాన్ని చదువుదాం. లూకా సువార్త చాలు. అక్కడ వ్రాయబడినటువంటి లేఖన భాగాన్ని మనం క్లియర్ గా చూస్తే పాపాత్మురాలైన స్త్రీ. చాలు మనం చెప్తాం. పాపాత్మురాలైన స్త్రీ. పాపాత్మురాలంటే ఏమని? ఆమె పాపం చేసిందని, పుణ్యం చేసిందని. అమ్మా మరి వాడు పాపి అంటే ఎవరు అర్థం? వాడు పాపాలు చేస్తానని. ఎవరే తాగుబోతోడా అంటాం. అంటే ఎవరంటాము తాగుడుపోతాడని? అమ్మా వెనకండి వాళ్ళు చెప్పండి. ఎవరే తిరిగిపోతాడా అంటారు. ఎవరినంటారు తిరిగిపోతాడని? మరి కొంపాలే గోడలే తిరగటమే వాడు. ఇక్కడ పాపాత్మురాలైనటువంటి స్త్రీ అంటే ఈమె జీవితంలో అనేకమైన పాపాలు చేసినటువంటి స్త్రీ. యేసయ్య వచ్చాడని తెలిసి ఓ అత్తరు బుడ్డు తీసుకొని వచ్చి ఆయన పాదాలు కడిగి తల వెంట్రుకలతో తుడిచింది. ఎంత భక్తి తెలుసా? ఎంత భక్తి! మనకుందా భక్తి? కానీ ఇక్కడున్నటువంటి పాపాత్మురాలైనటువంటి స్త్రీ భక్తిని మనం గమనించాలి. అంతకుముందు యేసు ఎవరో ఆయనకు తెలియదు. కానీ ఆయన చేసిన అద్భుతాశ్చర్యకార్యాలు అక్కడక్కడ విని ఆమె యేసయ్య దగ్గరకు వచ్చింది. వచ్చి ఆ అత్తరు బుడ్డు పగలగొట్టి ఆయన పాదాలు కడిగి ఆయన తల వెంట్రుకలతో పాదాలు తుడచగా చుట్టుపక్కల ఉన్న పెద్దలందరూ అంటున్నారు దీనికి మెంటల్, పిచ్చి పట్టింది, దీనికి పిచ్చి పట్టింది. ఇది చాలా విలువైన అత్తరు బుడ్డి. ఈ అత్తరు బుడ్డి అంటే సెంటు బాటలు. ఇది అమ్మితే డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో పేదవాళ్లకు భోజనం పెట్టొచ్చు. కానీ ఈ మెంటల్ది అది పగలగొట్టి ప్రభు పాదాలు గడుగుతుంది అని సనిగారు, గొనిగారు. కానీ ప్రభు ఏమన్నాడు తెలుసా?
మీరందరూ నోరు మూసుకోండి. ఈమె నన్ను విస్తారముగా ప్రేమించింది గనుక ఈమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. హల్లెలూయా. శాశ్వతమైన ప్రేమ యేసయ్య ప్రేమ తప్ప ఎక్కడా లేదు, ఎప్పుడు రాదు. ఇక్కడ విస్తారముగా ఆమె ప్రేమించింది. ఆమె పాపాత్మురాలే. ప్రభు పాదాల చెంత ఆమె పాపాలు ఒప్పుకుంది, కడిగేసుకుంది. నీ పాపాలు కూడా నువ్వు ఒప్పుకోవాలా, కడిగేసుకోవాలా? చాలా మంది ఏం చేస్తారు తెలుసా? పాపాలు ఒప్పుకుంటారు గాని పాపాన్ని విడిచిపెట్టారు. పాపాన్ని ఒప్పుకుంటారు. చాలా మంది పాపాలు ఒప్పుకుంటున్నారు గాని పాపాన్ని విడిచిపెట్టడం లేదు. ఈ పాపాత్మురాలైన స్త్రీ పాదాల చెంత కూర్చొని కన్నీరు కార్చి అంటుంది, ఇక మీదట నేను ఈ పాపము చేయను, ఈ పాపపు క్రియలు నేను చేయను, ఈ రోజుతో నా పాపానికి అన్నిటికీ పులిస్తా, నిన్నే నేను ఆరాధిస్తా ప్రభు అంటుంది. అందుకే దేవుడు అన్నాడు, ఈమె నన్ను విస్తారముగా ప్రేమించింది కనుక ఈమె విస్తారమైన పాపాలు క్షమించబడే. చెప్పండి, దేవుడు నామాన్ని కనపరచు. నువ్వు ప్రభువును విస్తారంగా ప్రేమిస్తే నీ పాపాలు క్షమించబడతాయి. ఎంత గొప్ప కార్యమని. ఎప్పుడైతే ఆ పాపాత్మురాలైన స్త్రీ అత్తరుతో ఆయన పాదాలు కడిగి కుర్రలతో తుడిచిందో, కన్నీటితో పాపాలు అక్కడ ఒప్పుకొని విడిచిపెట్టిందో, ఆమె జీవితంలో పరిమళ సువాసన వెదజల్లింది. రాత్రి నువ్వు కూడా నీ పాపాలు ఒప్పుకోవాలి. యేసయ్య పాదాల దగ్గర, యేసయ్య పాదాల దగ్గర పాపాలు ఒప్పుకో, విడిచిపెట్టు, క్షమించబడతావు. నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పరిమళ సువాసన వెదజల్లే బిడ్డల్లాగా ఉంటారు. హల్లెలూయా. చివరిది చూద్దాం, బైబిల్ ఉన్నవారు చూద్దాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. నేను ముగింపులోకి వస్తూ ఉన్నా, అది అండర్లైన్ చేయండి. యెషయా గ్రంథంలో అంటాడు ఏమి, ఆయన చేతులు కుర్చగా లేవు నిన్ను రక్షించడానికి. నిన్ను రక్షించేవాడు ఆయనే. నువ్వు ప్రార్థన చేస్తే ఆయన వినటానికి ఆయన చెవులు ఎప్పటికీ రెడీగా ఉంటాయి. నువ్వు ప్రార్థన చేయటమే ఆలస్యం. ప్రార్థన అంటే అర్థం ఏంటి చెప్పండి? దేవునితో మాట్లాడు. యేసయ్యతో నువ్వు మాట్లాడాలండి. ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడతావు, స్నేహితులతో మాట్లాడతావు, బంధువులతో మాట్లాడతావు, భార్యతో మాట్లాడతావు, భర్తతో మాట్లాడతావు, పిల్లలతో మాట్లాడతావు. కానీ నువ్వు మాట్లాడవలసిన దేవునితో మాట్లాడవు. దేవునితో మాత్రం మాట్లాడదు. అందరితో చెప్తాడు. ఒక్కొక్క ఆయన అయితే పక్కింట్లో పోయేది, వదినా నీ ఎన్నో తాగొచ్చి ఊరికంగా కొడుతున్నాడు. పక్కింటి ఆమెకి చెప్పుద్ది. ఆమె ఏముంటది, మే నిన్న కొడుతున్నాడు, మే నన్ను నెట్టుకట్టుతో చంపుతున్నాడు, మే నేనెవరికి చెప్పుకోవాలి? ఇద్దరు బాగున్నప్పుడు బాగా చెప్పుకుంటారు, నాది ఇది, నీది ఇది, నాది అది, నీది ఇది అని. ఇద్దరికి బెసికింది అనుకో, మోగులతో కొట్టించుకునే దాన్ని నువ్వు కూడా నాకు చెప్తావా? గొప్ప చూసినావంట. అవునా కదా? చెప్పండి. నీ సమస్యలు, నీ కష్టాలు, నీ బాధ, దుఃఖ సమస్యలన్నీ కూడా యేసయ్యకు చెప్పాలి. ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ ప్రార్థన ఆలకించే దేవుడు. చెప్పండి కూడా దేవుడు నామాన్ని కనపడు. గాయపడిన చేతులు చాచి ఉన్నాడు. అందుకే బైబిల్ చెప్తుంది, ముదమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడు వాడను. ముసలి ప్రాయం 1-2 మంచంలో పడుతున్నాయా? అప్పుడు కూడా నిన్ను దేవుడు ప్రేమిస్తాడు. ఇంట్లో వాళ్ళు ప్రేమించరు. పొరపాటు ముసోళ్ళు కాకిరి చెంగిలు మూసారనుకో, ఏంది మీ నాయన ఎప్పుడు ఎంగిలు మూసుకుంటా పిల్లలు తిరుగుతారులే అంటదా కదా. ఒకవేళ తగ్గినాడు అనుకో ముసలోడు, దో పిల్లలు తీసుకుని మా అమ్మని ఇంటికి పోతా పని, ఆ రోగం మాకొచ్చే. కానీ ముదమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడు వాడను నేనే. నిన్ను అంతగా ప్రేమిస్తున్నాడని యేసయ్య. ఈ లోకంలో ఎవ్వరూ ప్రేమించినంతగా ప్రేమిస్తున్నాడు. ఎవ్వరు కూడా నీ కోసం ప్రాణం పెట్టే వాళ్ళు లేరు. అయినా యేసయ్య మాత్రం నీ కోసం ప్రాణం పెట్టాడండి. నిన్ను బాగు చేయాలని, నిన్ను స్వస్థపరచాలని, నిన్ను పరలోకానికి చేర్చాలని, నిన్ను తన రాజ్యంలో ఉంచాలని. ఉచితంగా ఆయన అడిగేది ఏమిటి తెలుసా? నీ హృదయాన్ని నాకు ఇవ్వు చాలు. యేసయ్య నామములో
ఏమి అడిగినా ఆయన చేస్తాడు. అయితే ఎప్పుడు తెలుసునా? 128వ దావీదు కీర్తన మొదటి వచనాన్ని ఒకసారి చదవండి. 128వ దావీదు కీర్తన మొదటి వచనం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారికి మాత్రమే ఏమడిగినా ఇస్తాడు. అర్థమవుతుందా వాక్యం? అమ్మా అయ్యా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచే వారికి నువ్వు ఏమి అడిగినా ఆయన చేస్తాడు. నీ ఇష్టానుసారంగా లోకంలో తిరిగి, దేవుడు అంటే భయము భక్తి లేకుండా తిరిగి, ఎందుకు ప్రభువా నా ఇంట్లో అప్పులున్నాయి, ఎందుకు ప్రభువా నా ఇంట్లో రోగాలు ఉన్నాయి, ఎందుకు ప్రభువా నాకు సమస్యలు ఉన్నాయి, ఎందుకు ప్రభువా మా కుటుంబం ఎట్టుంది, ఒకరికి పోతే ఒకరికి రోగాలు వస్తున్నాయంటే కారణం నువ్వు మందిరానికి నీ పాదాలు రావటం లేదు. దేవుని మందిరానికి నువ్వు రావటం లే. దేవుణ్ణి మర్చిపోయావు, ఆలయాన్ని మర్చిపోయావు, ప్రార్థన మర్చిపోయావు, మోకాటి అనుభవం మర్చిపోయావు, కన్నీటి ప్రార్థన మర్చిపోయావు, ఉపవాస ప్రార్థన మర్చిపోయావు. సంఘాలు ఎలాగ తయారైపోయాయో తెలుసా? ఏదో ఆశించి దేవుని దగ్గరికి వస్తాడు. దేవుడు అంటున్నాడు, ఉచితంగా నేను ఇస్తా. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా బ్రతుకును. ప్రభువునందు విశ్వాసం ఉంచండి, లోకం వైపు చూడకండి.